రంగారెడ్డి జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. శంకర్పల్లి మండలం మేకల గ్రామంలో పులి సంచరిస్తున్నట్లు స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. 3 రోజుల క్రితం ఓ రైతుకు కనిపించినట్టు కూడా తెలుస్తోంది. ఇవాళ సైతం నీరు తాగడానికి పొలానికి పులి వచ్చినట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పులిని చూసిన రైతులు భయంతో పరుగులు తీసినట్లు ప్రత్యక్ష సాక్షి కృష్ణ తెలిపారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా రిపోర్టర్ సందీప్ రెడ్డి తెలుసుకున్నారు. సందీప్, రంగారెడ్డి జిల్లాలో చిరుతపులి సంచారాన్ని అక్కడ ఉన్నటువంటి రైతులు గమనించినట్టు తెలుస్తోంది. మరి పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? సందీప్, రంగారెడ్డి జిల్లాలో చిరుతపులి సంచారం జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే అక్కడ ఒక రైతు వాటి గుర్తులను కూడా చూసినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మొత్తంగా ఇవాళ ఉదయం 11 గంటల ప్రాంతంలో రైతు పొలానికి వచ్చిన సమయంలో మోటారు నీరు పెడుతున్న సమయంలో ఒక్కసారిగా కదలికలు వినిపించాయి. దీంతో ఆయన అకస్మాత్తుగా చూసేసరికి అది పులి అని గ్రహించాడు. దీంతో ఆయన అడుగులు తీశాడు. అయితే కొద్దిసేపటి వరకు అక్కడే తచ్చాడుతూ అనంతరం అక్కడి నుంచి పక్కనే ఉన్న డ్రమ్ లో వాటర్ తాగి వెళ్ళింది. అయితే దీన్ని చూసిన రైతు వెంటనే గ్రామంలోకి పరుగులు తీశాడు. దీంతో స్థానికులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే ఆ పులి కనిపించిన ఆనవాళ్లు, వాటికి సంబంధించిన ఖాళీ గుర్తు కూడా అక్కడ పూర్తి స్థాయిలో ఆ పొలంలో తిరిగినట్టు కూడా అక్కడ ఉన్న వాళ్ళు గుర్తించారు. మొత్తానికి ఒక్కసారిగా పులి కనిపించిన ఘటనతో అక్కడ కలకలం రేపుతోంది. ఇంకా 3 రోజుల క్రితం కూడా ఇదే ప్రాంతంలో బైక్ పై వెళ్తుండగా ఒక వ్యక్తికి పులి ఎదురైనట్టు చెప్తున్నాడు. దీంతో ఆయన తిరిగి వెనుదిరిగినట్టు కూడా మరొకసారి ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికి ఒక్కసారిగా ఈ పులి సంచరించిన ఘటనతో స్థానికుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. కంపల్సరీ అంటే పొలానికి నీరు తాగేందుకు వచ్చినట్టుగా ఇప్పటికి తెలిసినప్పటికీ కూడా ఇదే ప్రాంతంలో గత వారం రోజులుగా సంచరించినట్టు మాత్రం మనకు స్థానిక రైతులు చెప్తున్న విషయాల ద్వారా అర్థమవుతోంది. మొత్తానికి దీని పట్ల ప్రజలు మాత్రం దీనిపైన తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల కూడా అది ఇక్కడ వాటర్ తాగి తిరిగి అడవిలోకి వెళ్ళిపోయినట్టు కూడా అక్కడ కనిపిస్తున్న గుర్తుల ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే సందీప్, ఇప్పుడు అటవీ అధికారులు ఏ విధంగా అలర్ట్ అవ్వడం జరిగింది? అంటే ఇప్పుడు జస్ట్ ఇది 11 గంటల ప్రాంతంలో జరిగింది. ఇంకా గ్రామస్తుల భయాందోళన కారణంగా అక్కడ ఉన్న గ్రామ సర్పంచ్ కూడా ప్రస్తుతం అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేవలం అంటే నీరు లేనటువంటి కారణంగా అది పొలాలకు వైపు వచ్చినట్టు అనుమానాలను వ్యక్తం చేస్తారు. కానీ ఇది సహజంగా అయితే రెగ్యులర్ గా ఇక్కడ ఉండదు. కానీ అనుకోని పరిస్థితుల్లో వచ్చినట్టుగానే మామూలుగా భావిస్తున్నారు. మొత్తానికైతే అలర్ట్ గా ఉండాలి, అలాగే ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. మొత్తానికి గ్రామస్తులు మాత్రం పెద్ద ఎత్తున ఎక్కడైతే సంచరించిన ప్రాంతానికి మాత్రము జనాలతో కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. రైట్ సందీప్, థ్యాంక్ యూ.